హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చావల్తో ఖీర్ ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ ఖీర్, దీన్ని ముజఫర్ అని కూడా అంటారు. మా పెళ్ళిళ్ళకి, ఇది ముస్లిం పెళ్ళిళ్ళకి అయితే ఫేమస్ అండి. ఈరోజు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 1 గ్లాసు టీ గ్లాసు రైస్ని అయితే ఇలా బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మామూలు రైస్ని తీసుకున్నానండి, బాస్మతి అలా ఏం లేదు. అది మీ చాయిస్ అండి, మీకు అలా ఇష్టమైతే అదైనా తీసుకోండి. ఇవి బాదం అండి, వీటిని నేను వేడి నీళ్ళల్లో నానబెట్టాను. మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి బాదంది. సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, ఇది వచ్చి సారపప్పు అండి. దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం వాటర్లో ఇలా నానబెట్టుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అండి, ఇది వేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఇదైతే స్కిప్ చేయబాకండి, ఇదైతే మెయిన్ అసలు దీంట్లో. ఇప్పుడు నేను కడాయిలో 1/2 లీటర్ మిల్క్ని తీసుకున్నానండి. మిల్క్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మామూలుగా అయితే 1 లీటర్ తీసుకోండి. నేను ఇది ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటితోనే నేను ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ అడిగారండి ఏదైనా స్వీట్ చేయమని చెప్పి. ఇంకా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, మిల్క్ కొంచెం తక్కువగా ఉంది అయినా పర్లేదులే అని చెప్పి నేనైతే చేసేసాను. ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియోని కూడా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలని మనం 2 టైమ్స్ పొంగొచ్చే వరకు ఉంచుకొని, ఆ తర్వాత దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి రైసు, దానిని అలానే అయినా వేసుకోవచ్చు, లేదా మనం మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవచ్చు. బరగ్గా గ్రైండ్ చేసుకుంటే ఇంకా అయితే బాగుంటుందండి. ఖీర్ అనేది మంచి తింగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇదైనా బాగానే ఉంటుందండి, ఇది మన చాయిస్. నేనైతే రైస్ని అలానే వేసుకుంటున్నాను. రైస్ అనేది మిల్క్లో మంచిగా బాయిల్ అవ్వాలండి. చూడండి, సైడ్ ఇలా ఉంటుంది కదండి, అది కూడా మనం గరిటతో మంచిగా తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లో సారపప్పును కూడా వేసానండి. ఈలోపు మనం బాదం పప్పును వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి, దాని తొక్క తీసేసి ఇంకా మనం పప్పులైనా వేసుకోవచ్చు, లేకుంటే దాన్ని ఆఫ్నైనా చేసుకోవచ్చు. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నేనైతే యాడ్ చేసేసానండి. చూడండి, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది మనం 1 కప్ అనేది యాడ్ చేసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం షుగర్ని చూసేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడైతే ఎంతో స్వీట్ అయిన ముజఫర్ రైస్ ఖీర్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.